హాయ్ ఫ్రెండ్స్, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీ రివ్యూ. ఈ మూవీ పోస్టర్ చూడగానే నాకు ముందుగా గుర్తుకు వచ్చిన మొదటి సినిమా నవీన్ పోల్శెట్టి నటించిన సాయి శ్రీనివాస్ ఆత్రేయ మూవీ. సాయి శ్రీనివాస్ ఆత్రేయ మూవీ మొదట కామెడీ జోనర్ లో వెళ్లి తర్వాత సీరియల్ క్రైమ్స్ తో ఊహించని ట్విస్ట్ తో సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అదే కామెడీ డిటెక్టివ్ జోనర్ లో వచ్చిందే ఈ షెర్లాక్ హోమ్స్ మూవీ. వెన్నెల్ కిషోర్, పేరు శ్రీ ఓం, ఊరు శ్రీకాకుళం. చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలనేదే ఓం కల. పోలీస్ జాబ్ కోసం ఎంతో కష్టపడి చదివి ఎన్ని ప్రయత్నాలు చేసినా పోలీస్ జాబ్ రాదు. దీంతో డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ గా కెరీర్ స్టార్ట్ చేస్తాడు. ఈ స్టోరీ 1991 లో జరుగుతుంది. రాజీవ్ గాంధీ గారు వైజాగ్ విజిట్ చేస్తారు. అదే రోజు రాత్రి వైజాగ్ బీచ్ లో మేరీ అనే అమ్మాయి హత్య జరుగుతుంది. ఈ కేసుని సాల్వ్ చేయమని పోలీస్ డిపార్ట్మెంట్ డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ కి అప్పగిస్తుంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఇలాంటి ప్యాటర్న్ లో జరిగిన మరికొన్ని హత్యలు బయటపడతాయి. వాటిని షెర్లాక్ హోమ్స్ ఎలా సాల్వ్ చేశాడు అనేది ఈ మూవీ స్టోరీ. వెన్నెల్ కిషోర్ మూవీ అంటేనే తెలుస్తుంది ఇది కామెడీ జోనర్ మూవీ అని. కామెడీకి క్రైమ్ టచ్ ఇచ్చి స్టోరీని అల్లారు. ఫస్ట్ హాఫ్ లో వెన్నెల్ కిషోర్ కామెడీ కంటే సపోర్టింగ్ యాక్టర్స్ కామెడీ బాగుంది. ఝాన్సీ క్యారెక్టర్ ఫన్నీగా ఉంటుంది. ఝాన్సీ లెస్బియన్ టైప్. అబ్బాయిల్ని ప్రేమించకుండా అమ్మాయిల్ని ప్రేమించే ఝాన్సీ మేరీ వెంటపడే సీన్స్ బాగున్నాయి. మూవీలో కామెడీ కోసం కొన్ని డబుల్ మీనింగ్స్ డైలాగ్స్ ఉంటాయి. అలాగే అనన్య లవ్ ఎపిసోడ్ జస్ట్ ఓకే. ఇక సెకండ్ హాఫ్ ఫస్ట్ కొంచెం సేపు రొటీన్ గానే వెళ్ళిన లాస్ట్ 40 మినిట్స్ ఊహించని ట్విస్ట్ తో మూవీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ మూవీలో విలన్ ఎవరనేది ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేరు. అనన్య క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. అలాగే వెన్నెల్ కిషోర్ శ్రీకాకుళం స్లాంగ్ లో వేసే పంచ్ డైలాగ్స్ బాగున్నా వెన్నెల్ కిషోర్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసే కామెడీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. వెన్నెల్ కిషోర్ యాక్టింగ్ లో కొంచెం ఫన్ మిస్ అయినట్టు ఉంటుంది. మూవీలో చాలా సీన్స్ రొటీన్ గానే ఉన్నాయి. ఐటమ్ సాంగ్ లిరిక్స్ లో కొన్ని వల్గర్ వర్డ్స్ యూస్ చేశారు. మూవీలో కొన్ని పోలీస్ స్టేషన్ సీన్స్ బోర్ కొడతాయి. అసమాటు మహిళా సంఘాలు పోలీస్ స్టేషన్ మీదకి వచ్చి అరవటం కొంచెం లాగీగా ఉంటాయి. మూవీలో 2-3 డబుల్ మీనింగ్స్ డైలాగ్స్ తప్ప మూవీ అంతా ఫ్యామిలీతో చూడొచ్చు. సినిమాలో కొన్ని సీన్స్ పక్కన పెడితే ఓవరాల్ గా సినిమా బాగుంది. మూవీకి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే వెన్నెల్ కిషోర్ ని కామెడీ థ్రిల్లర్ మూవీస్ ని ఇష్టపడే వారికి నచ్చుతుంది. మూవీకి నా రేటింగ్ 2.75 out of 5. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.